దళిత యువకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు రిమాండ్ విధిస్తారా లేక వారెంట్ కొట్టేస్తారా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అడుగు తెలుసుకుందాం. సాయికృష్ణ, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో లక్ష్మీదుర్గ పాత్ర ఏంటి? పవిత్ర, హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 16 నుంచి నిన్నటి వరకు ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గని కాకినాడలో సిట్ అధికారులు విచారించారు. ఈ 12 రోజుల పాటు ఆమె విచారణ కొనసాగింది. 84 గంటల పాటు విచారించారు. సుమారు 360 ప్రశ్నలు సంధించిన ఆమె నుంచి మర్చిపోయాను, గుర్తులేదు, నాకేం తెలియదు, ఇట్లాంటి సమాచారమే వారు ఆమె చెప్పినట్టు తెలుస్తోంది. అయితే సంతృప్తికరంగా ఆమె నుంచి సమాధానాలు విచారణ అధికారులు రాబట్టలేదనేది కూడా సమాచారం. ఈ 12 రోజుల పాటు ఆమెను విచారించిన అంశాలతో కూడిన నివేదికను రాజమహేంద్రంలోని జిల్లా న్యాయస్థానంలో సిట్ అధికారులు సమర్పించనున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆమె ఇవాళ రాజమహేంద్రంలోని జిల్లా కోర్టులో హాజరు కావాల్సి ఉంది. మొదట ఎస్సీ/ఎస్టీ కోర్టులో ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు ఆమె పైన. దాన్ని రద్దు చేయాలని హైకోర్టుకు వెళ్ళగా హైకోర్టు ఈ విచారణకు సంబంధించి పూర్తి ఆదేశాలు ఇవ్వటం ఇప్పటి వరకు అది కొనసాగింది. అట్లాగే మొన్న శనివారం కూడా ఈ ఎస్సీ/ఎస్టీ కోర్టు నుంచి జిల్లా కోర్టుకు బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఈ నివేదిక అంశాలతో పాటు ఆమెకి ఇవాళ ఎలాంటి విచారణ కొనసాగుతోంది, రిమాండ్ విధిస్తారా లేదంటే బెయిల్ మంజూరు చేస్తారా అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. జిల్లా కోర్టులో 10:30 నుంచి ఆమె 10:30కు హాజరయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ కేసులో ఏవనగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఉండగా A2గా సిట్ ఈమెను చేసి విచారించింది. సుప్రీంకోర్టు కూడా ఈ కేసుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయటం, ఆ తదుపరి అప్పుడు ప్రమేయం ఉన్న 4 పోలీసు అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వం విధుల నుంచి తప్పించింది. దీంతో ఈ కేసు నవంబర్ 30 లోపు విచారణ పూర్తి చేసి ఉత్తర్వులు ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టంగా మొత్తం ఏ రోజు ఏం చేయాలి కార్యక్రమాలు షెడ్యూల్ వారీగా కూడా మొత్తం ఉత్తర్వులు ఇవ్వటం, ఆదేశాలు ఇవ్వడంతో ఈ కేసు చాలా ప్రాధాన్య అంశంగా మారింది, వేగవంతమైంది. ఇప్పుడు ఇవాళ కోర్టులో రాజమహేంద్రం జిల్లా కోర్టులో విచారణ ఎలా కొనసాగుతుందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. పవిత్ర, ధన్యవాదాలు సాయికృష్ణ.